బీజేపీలోకి రాజా సింగ్ అట. భవిష్యత్తు లేకనే తిరిగి సొంత కోటికి చేరుతున్నారా? గతంలో కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు, తాజాగా చేరుతారనే పరోక్ష సంకేతాలు. అదే జరిగితే ఆయన ఆహ్వానిస్తారా? నేతలు కలుపుకొని ముందుకెళ్తారా? సో ప్రతిసారి కూడా రాజా సింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడమా, లేకపోతే బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేయడమా? ఇది ప్రతిసారి జరుగుతుంటది. వీళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళు తీసుకోవడం, ఎమ్మెల్యే టికెట్ గెలిపడం, తర్వాత రాజా సింగ్ రాజీనామా చేయడం, బయటికి పోవడం, విమర్శ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ రాజా సింగ్ కనుక మళ్ళీ బీజేపీలో చేరితే 100% రాజా సింగ్ చేసినటువంటి ఆరోపణలు, కిషన్ రెడ్డి పైన కానీ కొంతమంది నాయకుల పైన కానీ చేసినటువంటి ఆరోపణలు నిజమే అని భావించాల్సి వస్తుందేమో అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. కొంతకాలం క్రితం పార్టీకి రాజీనామా చేసిన ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ మళ్ళీ కాషాయ గుడికి చేరబోతున్నట్టు పరోక్షమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాం. అటు పార్టీలో ఇటు పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ పార్టీ పరంగా రాజా సింగ్ సరైనటువంటి గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి గతంలో వ్యతిరేకతకు దారితీసింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో సొంత పార్టీ అండ లేకుండా తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భావించే ఆయన తిరిగి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో రాజా సింగ్ అనేటువంటి వ్యక్తి ఇటు కిషన్ రెడ్డి పైన కానీ కొంతమంది కీలక నేతల పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించే విషయం చూస్తాను. సో ఒకవేళ రాజా సింగ్ ను కనుక బీజేపీలోకి తీసుకుంటే ఆయన విమర్శలు పైన ఖచ్చితంగా వివరణ ఇచ్చి తీసుకుంటే బాగుంటది. ఆ పార్టీకి క్రెడిబిలిటీ ఉంటది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చెప్తారా? చెప్పరు. సో గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజా సింగ్ తీవ్ర విభేదాలు తలెత్తాయి. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా కిషన్ రెడ్డిపై బహిరంగంగానే ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి కొందరు నేతలే కారణమని దుయ్యబట్టారు. అయితే ఇప్పుడు మారిన సమీకరణ నేపథ్యంలో పాత విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని రాజా సింగ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. బీజేపీకి రాజీనామా చేసిన సోషల్ మీడియా వేదికగా బీజేపీ అగ్రనేతలు ప్రశంసిస్తూ హిందుత్వ ఎజెండానే తన మార్గమని స్పష్టం చేస్తూ వచ్చారంటూ చూస్తాం. రాష్ట్ర నేతలు సర్దుకుపోతారా? రాజా సింగ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత తిరిగి రావడం బీజేపీకి లాభమే అయినా ఆయన దూకుడు స్వభావం, క్రమశిక్షణ రాహిత్యం పై పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కిషన్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు ఆయనతో ఎంతో వరకు ముందుకు కలిసి వెళ్తారనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చేర్చుకునే ముందు 100% ఈయన ఏవైతే ఆరోపణలు వేసిండో వాటి ఆరోపణలకు సంబంధించిన వివరణ ఇస్తే కొంత క్లారిటీ ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. సో ముందు వెనక ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉండి అందులో ఒకరు గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోతే కాస్త ముందుగానే లేదా ఆ తర్వాత అతను తిరిగి ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని, అలాగే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా తాను కూడా తిరిగి తన సొంత ఇంటికి తిరిగి వెళ్లాల్సి వస్తుందని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పాలని పేర్కొన్నారు. తాను బీజేపీకి నిజమైన సైనికుడని ఢిల్లీ లేదా రాష్ట్ర ఉన్నతాధికారులు తనను పిలిచిన రోజు తాను తిరిగి పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. తాను ఇంతకు ముందు కూడా ఇదే అభ్యర్థన చేశారని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీలో స్వేచ్ఛ కల్పించాలని, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే రాష్ట్ర పెద్దల నుంచి పిలుపు వస్తుందని ఖచ్చితంగా తెలుసని రాజా సింగ్ వెల్లడించారు. వారి నుంచి ఫోన్ పిలుపు రాగానే తమకు స్వేచ్ఛ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తా అని చెప్పేసి కూడా రాజా సింగ్ చెప్పాడంట. సో రాజా సింగ్ తిరిగి వస్తున్నాడు బీజేపీలోకి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎప్పటికైనా రావాల్సిందే, ఆయనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు, మరి బీఆర్ఎస్ జాయిన్ అయ్యే పరిస్థితి లేదు, మరి సొంత పార్టీ పెట్టి కనీసం ఆయన పోతాడ ఫిరోషిస్ కంటే అది లేదు. సో మరి ఇవన్నీ లేనప్పుడు ఆయన ఏం చేయాలి అనుకున్నట్టు ఒకటే ఒక ఆప్షన్ ఉంటే అన్ని మూసుకొని బీజేపీలో ఉండాల్సిందే, అంతే తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి తిరిగి సొంత గుట్లోనే చేరేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది.